ఎలా ఉన్నారు? పర్లేదమ్మా, బాగున్నాను. కానీ మిమ్మల్ని ఇలా చూస్తే నాకు చాలా బాధగా ఉంది. కానీ మిమ్మల్ని ఈ రోజు ఈ పరిస్థితిలో చూడడం చాలా 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 కష్టంగా అనిపిస్తుంది. అసలు అంటే ఆత్మాభిమానం మిమ్మల్ని కట్టిపడేసింది కదా. అంతే అమ్మా, ఎవ్వరికి చెప్పకుండా ఒక అడుగు అంటే ఒక్కసారి ట్రై చేద్దామనే థాట్ కూడా మీకు రాలేదమ్మా. చాలా సినిమాలు చేశారు, చాలా అందరితో ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్ ఫిల్మ్ లోనూ మీరు ఉన్నారు. సో ఫస్ట్ మనం చేసాం ఆది. అవునమ్మా. నువ్వు ఇక్కడ గొడవలు వద్దనుకుని అమెరికా వెళ్ళిపోయావు, కానీ ఇక్కడ భూములన్నీ మా యజమాని నాగిరెడ్డి ఆక్రమించేశాడు. ఒకరికొకరు పరిచయాలు అక్కర్లా, మన కుటుంబం అంతే. అంతే. కానీ ఆ కుటుంబంలో ఒక మనిషి ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం అనేది మా అందరి దురదృష్టం. జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే చాలా చాలా బాగుండేమో. అసలు నేనంటే బాగా ఇష్టం. వయసులో చాలా చిన్నవాడు. మేము ఆది సినిమా చేసినప్పుడు అక్కడికి ఇక్కడికో పోయి అట్లా తిరిగి వచ్చేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారితో పవన్ సార్ అయితే ఖుషి సినిమా నుంచి నాకు ఒక మంచి ఆప్యాయతగా, వెంకట్ గారు, వెంకటన్న గారు తప్ప అరే వెంకట్, అరే ఫిష్ ఇట్లాంటిది ఏం లేదు. శ్రీరణ లేనిది ఇండస్ట్రీ నాకు తెలియదు. శ్రీరణనే నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. ఆయనే ఇండస్ట్రీ నాకు చూపించిన వ్యక్తి. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో స్థిరపడేలా చేసింది మాత్రం మా వినాయక్ గారు. ఆది సినిమా తర్వాత ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడలేను. అలా వెళ్ళిపోతూనే ఉన్నాను. ఇంకా నా జీవితకాలంలో వాళ్ళే నా గాడ్ ఫాదర్స్.